ఎప్పుడు రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా స్పెషల్ అకేషన్స్‌లో మనం ఏంటంటే బిర్యానీలు కానివ్వండి, లేకపోతే పలావులు కానివ్వండి, ఇలాంటివి మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా! సో, ఇలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన పొడి కూడా మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఈ పొడి అనేది బిర్యానీకే కాకుండా మనకి నాన్ వెజ్ వంటకాల్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చనమాట. సో, ఈరోజు వీడియోలో మనం ఈ బిర్యానీ పొడి అంటే బిర్యానీ పౌడర్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీకు లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు ఆసమ్ అనిత ఛానల్. నేను అనిత. ఈ బిర్యానీ మసాలా తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ధనియాలని వేయించుకోవాలి. సో ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడే మనం జీలకర్ర అన్నది యాడ్ చేసుకోవాలి. సో జీలకర్ర కూడా అటు ఇటు ఒకసారి అలా కలుపుకున్నాక అప్పుడు ఎండుమిరపకాయలు అన్నది యాడ్ చేయాలి. ఎండుమిరపకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు ఎక్కువ తిన్నట్టయితే ఎక్కువ, అంటే స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకుంటాం, లేదంటే తక్కువ. దీని తర్వాత మనం గసగసాలని యాడ్ చేసుకుంటామండి. గసగసాలు ఏంటంటే లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి మెయిన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా వదిన అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఆవిడకి రెగ్యులర్గా ఈ పళ్ళు తయారు చేయడం అలవాటు అనమాట. అందుకని ఆవిడ కొలతలేం లేకుండా ఎస్టిమేషన్ ప్రకారం వేసేస్తుంది. నాకైతే తెలీదు. సో అందుకని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేసినప్పుడు కంపల్సరీగా అయితే కొలతలు అయితే చెప్తానమాట, ఎంతకి ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది. సో ఇక్కడ ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేసుకున్నాము. వీటిని కూడా అలా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. సో కలర్ చేంజ్ అయినంత వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలండి. ఏమైనా పొళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా మనం చేస్తున్నప్పుడు కంపల్సరిగా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేస్తే అవి బర్న్ అయిపోతాయి, కానీ లోపల అరోమా అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత వేగగానే మనం మిక్సీ పట్టేసుకుంటే ఇంకా బిర్యానీ పౌడర్ అన్నది రెడీ అయిపోయినట్టే. సో ఇది బిర్యానీలోకే కాదండి, మనకి ఈ నాన్ వెజ్ వంటలు ఏమైనా ఉంటాయి కదా, చికెన్, మటన్ ఇలాంటివి మనం వండుతూ ఉంటాం కదండి. సో అందులో కూడా ఈ పౌడర్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫ్రైలు చేసినప్పుడు, మ్యారినేట్ చేసేటప్పుడు కూడా ఈ పౌడర్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బిర్యానీని అయితే, అంటే ఇక్కడ ఏంటంటే మనం కోకోనట్ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అందుకని అందులో కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు కదా, సో యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ అవసరం లేదు అనుకున్నప్పుడు హోల్ మసాలా వేసుకుంటాం కదా ఫ్రై చేసేటప్పుడు, దాంతోనైనా వండుకోవచ్చు. ఆల్రెడీ అలా నేను ప్రిపేర్ చేసి ఒక వీడియో అయితే పెట్టాను. దాన్ని చూడకపోతే లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలా అయినా చూడండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.